శ్రీ మహాగణపతయే నమః. మరీచి మహర్షి చెప్తున్నటువంటి మహాగణపతి తత్వము శ్రీ విద్యా గణపతిగా ఆరాధింపబడుతున్నది కూడా. ఇది పరిపూర్ణమైనటువంటి బ్రహ్మోపాసన. దీన్ని మహాగణపతి అని అంటారు. ఇక్కడ మహాశబ్దమే బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్నది. ఇక్కడ గణపతి శబ్దానికి మరొక అర్థాన్ని చెప్తున్నారు. బ్రహ్మ విష్ణు రుద్రాదీనాం అనాది బ్రహ్మణాం మహదాది తత్వానాం గణానాం పతి గణపతి. బ్రహ్మ విష్ణు రుద్రాదులకు వీరు అనాది బ్రహ్మలు అని చెప్పబడుతున్నటువంటి వారు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రాదులకు వారి యొక్క గణములకు మహదాది తత్వములకు పతి గనక గణపతి అనగా పరమేశ్వరుని అర్థం. అలాంటి ఈ గణపతి స్వరూపం ఎలా ఉన్నది అంటే బీజాపూర గదేక్షు కర్ముకరుజ చక్రాబ్జ పాసోత్పల వ్రీహగ్ర స్వవిశాన రత్నకలశ ప్రోజ్జత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. ఇది మొత్తం 10 చేతులు వాడు అయినటువంటి గణపతి స్వరూపం ఇది. అయితే ఆ తొండమునందు మరొక అద్భుతమైన వస్తువును పట్టుకుంటాడు ఆయన కనుక 11 చేతుల కింద లెక్కకట్టు కూడా భావించవచ్చు. ఇది మహాగణపతి యొక్క స్వరూపము. ఇతడు ఎటువంటి గణపతి అంటే విశ్వ ఉత్పత్తి విపత్తి సంస్థితికరః అంటే సృష్టి స్థితిలయకారకుడైన పరమాత్మ ఈ స్వరూపము. అందుకే ఆయన ఒళ్ళో వల్లభ అనే దేవి ఉన్నది. ఈ వల్లభాదేవి అంటే వల్లభ అంటే ప్రియమైన శక్తి అని అర్థం. ఇది శక్తి స్వరూపం. గణపతిని శక్తి సహితంగా ఆరాధించినప్పుడు అదొక విశిష్టమైనటువంటి ఉపాసన అవుతున్నది. అందుకు పరమేశ్వర స్వరూపంగా గణపతిని చూపించినప్పుడు శక్తి స్వరూపంగా అనగా మాయాస్వరూపంగా ఆ వల్లభాదేవిని ఆరాధిస్తున్నాం. మాయా అంటే పరమేశ్వర శక్తి. ఈ విశ్వరచన చేసేటువంటి పరమేశ్వర శక్తినే మాయ అంటారు. ఆ మాయ ఇక్కడ వల్లభ అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ వల్లభ సమేతుడైనటువంటి ఈ గణపతి సమస్త దేవతాత్మకుడు. సరిగ్గా మనకి లలితా సహస్రనామంలో కూడా ఈ గణపతి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర నామం దగ్గర వస్తున్నది. ఇక్కడ అక్కడ అమ్మవారు భండాసుడితో యుద్ధం చేస్తూ ఉండగా ఆ తల్లి యొక్క సంకల్ప మాత్రం చేత కామేశ్వరుని చూసినప్పుడు ఆ తల్లికి కలిగిన స్పందన వల్ల ఆమె పెదవులపై వచ్చిన చిరునవ్వులోంచి గణపతి ఆవిర్భవించాడు అని. అంటే అప్పుడు కొత్తగా వచ్చాడు కాదు, ఎప్పుడూ ఉన్నటువంటి వాడే లలితాదేవి సంకల్పించింది గనక ఒక్కసారి అక్కడ ఆవిర్భవించేట. ఆ గణపతి సంపూర్ణమైనటువంటి స్వరూపం ఇది. ఆ స్వరూపంలో మొత్తం 5 దేవతలు అంటే 5 మిథున దేవతలు ఉన్నారు. అంటే 5గురు జంట దేవతలు అనగా 10 దేవతలు ఉన్నారు. ఆ 10 దేవతలను ఉపాసించిన ఫలితం ఒక్క మహాగణపతి ధ్యానంలో ఉన్నది. వారెవరెవరో చూపిస్తున్నారు ఇక్కడ. అవి ఆ చేతుల్లోనే కనబడతాయి మనకు స్పష్టంగా. ఆ 10 చేతుల్లో కుడివైపువన్నీ కూడా మగదేవతల్ని తెలియజేస్తుంటుంది, ఎడంవైపు అంతా స్త్రీ దేవతల్ని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఒక కుడి ఒక ఎడమ చేస్తే ఒక దంపతుల్ని మనం చెప్పినట్టు అవుతుంది. కుడివైపు పైన చక్రము, ఎడంవైపు పద్మము పట్టుకుని ఉంటాడు. ఇది లక్ష్మీనారాయణ తత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత త్రిశూలము పాశము ఈ 2 శివపార్వతుల్ని తెలియజేస్తుంది. ఆపై చెరకు విల్లు నల్ల కలువ ఇది రతి మన్మధుల్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత గద వరికంకులు ఈ 2 తత్వములు కూడాను భూమి వరాహస్వామిని తెలియజేస్తుంది. ఆ తర్వాత బీజాపూరము స్వదంతము అనగా దంతము ఈ 2 పట్టుకున్నటువంటి స్వరూపము పుష్టి పుష్టిపతి అంటే అసలైన గణపతి స్వరూపము దీన్ని తెలియజేస్తుంది. మొత్తం ఈ 5గురు మిథున దేవతలు అనగా 10 మంది దేవతల యొక్క సమూహ స్వరూపమే గణపతి. విశ్వరచనంతా ఇందులో ఉన్నది. ఈ పంచదేవతలే పంచభూత తత్వములు. ఈ ప్రపంచమంతా పంచభూత తత్వమే. అయితే ఈ మిథున దేవతలందరూ కంఠం నుంచి క్రింది భాగానికి కనబడతారు. పైన మాత్రం ఒకే ఒక్క ముఖం, ఏనుగు ముఖం. అది ఏకమే. అది క్రిందనేమో అనేకము, పైన ఏకం. ఆ ఏకస్వరూపం ఏది అంటే విశ్వానకంతరికే మూలమైన బ్రహ్మము. ఆ ఏకస్వరూపమే ఏనుగు ముఖంలో కనబడుతున్నది. అనేకం ప్రపంచం. ఈ ప్రపంచమంతా కూడా పంచభూత తత్వములతోనే ఉన్నది. కనుక ఈ పంచభూత తత్వములకి పంచమిథున దేవతలకి సంబంధం ఉన్నది. అదేమిటి ఉపనిషత్తు చెప్తోంది. వ్యోమ్నః పుష్టిపతిం వాయోర్మనసశ్చ రతిపతిం అగ్నేర్గిరిజాపతిం అద్భ్యో రమాపతిం అన్నాద్ భూమిపతిం సశక్తిమసృజత్ సశక్తికానాం పంచానాం అభేదాకృతిమయత్వాత్ దశబాహుకః వ్యోమ్నః పుష్టిపతిం. ఆకాశతత్వము పుష్టిని పుష్టిపతిని తెలియజేస్తున్నది. అనగా గణపతి పుష్టి పుష్టిపతులు ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వారు. ఇక వాయుతత్వానికి సంబంధించినది. ఇది పంచభూతాల్లో వాయువు, అంతరంగంలో మనస్సు ఈ 2 ఒకే తత్వంతో కూడినవిట. అందుకే వాయోర్ మనసశ్చ రతిపతిం రతి మన్మధులు అనబడేటువంటి వారు ఈ వాయుతత్వానికి మనస్తత్వానికి సంకేతము. ఇక అగ్నేర్ గిరిజాపతిం అగ్నితత్వానికి గౌరీశంకరులు, అద్భ్యో రమాపతిం
జలతత్వానికి లక్ష్మీనారాయణులు. ఇక అన్నాద్ భూమిపతిం, భూతత్వము అనగా అన్నతత్వము, దాన్ని తెలియజేసేది వరాహస్వామి భూదేవి. మొత్తం పంచభూత తత్వములయ్యే. ఈ పంచభూత తత్వాలతోనే బయట ప్రపంచము నడుస్తుంది, మన ప్రపంచము నడుస్తుంది. కనుక సర్వప్రపంచాన్ని నియమించేటువంటి 5 తత్వములే ఇక్కడ 5 మిథున దేవతలుగా చెప్పబడుతున్నాయి. వీటితోనే ప్రపంచమంతా నడుస్తున్నది. దీన్ని బట్టి చూస్తే మన హైందవ ధర్మంలో ఒక్కొక్క భగవత్ స్వరూపంలో ఎంత తత్వము దాగి ఉందో స్పష్టమైపోతుంటుంది. అందుకే తత్వస్పృహతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఇహము పరము పరమార్థము కూడా లభిస్తాయి. ఇలాంటి భావనతో గణపతిని ఆరాధన చేయాలి. ఈ విధంగా చూస్తే ఈ పంచభూతాత్మకమైన ప్రపంచాన్నంతటిని నియమించేటువంటి ఏ ప్రణవవాచ్య బ్రహ్మం ఉన్నాడో అతడే మహాగణపతి. ఆయనే లక్ష్మీనారాయణులు, ఆయనే పార్వతీ పరమేశ్వరులు ఇత్యాది స్వరూపం చెప్పబడుతున్నది. అందుకే వరాహ చిహ్నం గద భూమేహి వ్రీహ్యగ్రం. వరాహునికి చిహ్నము గద, భూమికి చిహ్నము వ్రీహగ్రము అనగా వరికంకులు. విష్ణోహ చక్రం శ్రియ పద్మం, విష్ణువునికి చక్రము, లక్ష్మీదేవికి పద్మము. రుద్రస్య రుజా గౌర్యా పాశం, రుద్రునికి శూలము, గౌరీదేవికి పాశము. రతేహ ఉత్పలం మారస్య ఇక్షుకార్ముకం, రతీదేవికి నల్ల కలువ, మన్మథునికి ఇక్షుకార్ముకము అనగా చెరకువిల్లు. పుష్టేహ బీజాపూరం పుష్టిపతేహ విషాణం, పుష్టికి చిహ్నంగా పుష్టిదేవి చిహ్నంగా బీజాపూర ఫలము, పుష్టిపతికి చిహ్నంగా విషాణం అనగా దంతము ధరించున్నాడు. ఈ విధంగా దశానాం అభేదాకృతిమయ కంఠాదో వల్లభేష దశబాహుక. ఈ విధంగా ఆ 10ంటికి తాను అభేదమని చెప్పడం కోసం ఈ విధంగా ప్రకాశిస్తున్నాడు. పైగా గణపతి యొక్క స్వరూపం ఎర్రని రంగుతో ఉంటుంది. ఆ రంగుని ధ్యానించడం కూడా చాలా ప్రధానం. ఆ రంగులో కూడా తత్వం ఉన్నది. అంటే ఉపనిషద్ వివేచన ఎలా ఉన్నదంటే భగవద్ ఆకృతి ధ్యానంలో పూర్తిగా తత్వం ఉంటుంది అని స్పష్టమవుతున్నది. కేన రక్తవర్ణః ఇతి అని అడిగాడు కశ్యప ప్రజాపతి. దానికి మరీచి సమాధానం చెప్తున్నాడు. వర్ణేషు ఆజ్యం లోహితం అయం దేవేషు ఆజ్యత్వాత్ రక్తవర్ణోభవత్. వర్ణముల్లో మొదటిది ఎరుపు, సర్వదేవతలకి ఆది గనక ఇతడు ఎర్రగా ఉన్నాడు. అందుకే గణపతిని ఆదిదేవుడు అని అంటాం, తొలి పూజ చేస్తాం. అందుకే ఆ ఎరుపు రంగు దానికి సంకేతము. కేన త్రినేత్ర ఇతి. మరి 3 కళ్ళు ఎందుకు గణపతికి అంటే ప్రపంచత్రయ సాక్షిత్వా త్రినేత్ర. 3 లోకములని సాక్షిభూతంగా చూస్తున్న ఈశ్వరుడు గనక ఈయన త్రినేత్రుడు. కేన చంద్రచూడ, ఈయన కూడా చంద్రచూడుట. ఎందువల్లయ్యా చంద్రచూరుడయ్యాడు అంటే త్రివిధాత్మకం జగత్మృతం తురీయ అమృతాత్మకం అమృతం చంద్రరూపకం. ఈ జగత్తు 3ంటితో కూడినది అనగా 3 లక్షణములతో సృష్టి స్థితి లయలు భూత భవిష్యత్ వర్తమానములు ఇవన్నీ 3 వీటితో కూడిన జగత్తంతా మృతం. దీనికి అతీతమైన తురీయమేమో అమృతం. అది ఆ అమృతానికి సంకేతమే చంద్రచూడు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.